అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవుని నామమునకు స్తోత్రం. అందరికీ నా మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దేవాది దేవుని బిడ్డలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవాది దేవుడు బహుబలమైన రీతిలో దీవించును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. రాజైన హేరోదు దినముల యందు యూదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వ ఆశీర్వాదములు కారణభూతుడైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, మీ వాక్యము ద్వారా ప్రభా కొద్ది నిమిషములు తండ్రి బిడ్డలైన వారితో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన అయ్యా, రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మనుషుడు అన్న రీతిగా ప్రభా తండ్రి. అయ్యా, ఏ మాటలైతే ప్రభా నాయన బిడ్డలైన వారికి మీరు అందించనైనారో ప్రభా, అటు వాక్కును తండ్రి నాయన మీరే స్వయముగా మాట్లాడమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, భారభరితమైన హృదయాలతో ఏ బిడ్డలున్నారో ప్రభా తండ్రి, అయ్యా ఆనందపరిచే వాక్యము దయచేయండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఆనంద మాసంలో మేము ఉన్నాము కనుక ప్రభువా అయ్యా, ప్రతి కుటుంబంలోనూ తండ్రి ఆనందమును అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, వాక్యము ద్వారా మాతో మాట్లాడి తండ్రి అయ్యా ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభువా సంతోషపరచుమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యమును మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞానులైన వారు ఎక్కడి నుంచండి? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 2వ వచనములో అక్కడ ఉన్నటువంటి హేరోదును అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అంటే ఈ
జ్ఞానులైన వారు హేరోదు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారండి. ఎందుకంటే రాజులు ఎక్కడ పుడతారు? రాజుల గృహంలోనే పుడతారు కదా. ఇప్పుడు వీరు అడిగేది ఏంటి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, రాజైన వాడు రాజుల గృహంలో పుడతాడు అని వీరు అనుకుని ఆ హేరోదు దగ్గరికి వచ్చి అడగడం జరిగినది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారని వారికి అప్పటికి ఇంకా తెలియదు. కాబట్టి రాజుల గృహంలోనే ఉంటారని వారు ఉద్దేశించారు. అయితే ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు, వీరి యొక్క ఎందు నిమిత్తం వీరు ఇక్కడికి వచ్చారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఈ జ్ఞానులు పారసీక దేశం జ్ఞానులని మనకి తెలుస్తూ ఉన్నదండి. అలాగే వీరికి అసలు రావాలని ఎందుకు తెలిసింది అంటే, జెండ్ అగస్టా అనే గ్రంథంలో రాయబడి ఉందండి. వీరు చదివి ఉన్నారు. ఏమని రాయబడి ఉన్నది అంటే, పరమాత్ముడు ఈ లోకంలో జన్మిస్తాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రము ఉద్భవిస్తూ ఉన్నది. ఆయనను వెతికి అలాగే కనుగొనే వరకు కూడా ఆ నక్షత్రము అక్కడ మనకు కనబడుతూనే ఉంటుంది అని చెప్పి వారి గ్రంథంలో రాయబడి ఉందండి. అది వీరు పండితులు కాబట్టి, జ్ఞానులు కాబట్టి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసే స్థితిని కలిగి ఉండేవారు కాబట్టి ఈ విషయం వీరికి తెలిసినది. అలాగే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది ఏమని అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎక్కడ ఉదయిస్తుందండి? యాకోబులో ఉదయించును. అంటే యాకోబు అంటే ఇశ్రాయేలీలు కాబట్టి ఈ నక్షత్రము ఇశ్రాయేలు సంబంధించిన ప్రదేశంలోనే ఇది ఉదయించును. అంటే అక్కడే క్రీస్తు బాలుడు పుడతాడు అనేటువంటి ఆలోచన వీరు కలిగి ఉన్నారు. ఇవన్నీ వీరికి తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెతుక్కోవడం ప్రారంభించారండి. అంటే నక్షత్రము కనిపించినది, ఇదిగో మనం చదివిన ప్రకారము లోకరక్షకుడు పుట్టి ఉంటారు, అలాగే పరమాత్ముడైనటువంటి దేవుడు పుట్టి ఉన్నారు అని చెప్పి వారిలో ఒక ఆలోచన ప్రారంభమైనది. ఆ నక్షత్రము పట్టుకొని, అంటే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వారి యొక్క ప్రయాణము సాగించారండి. ఇప్పుడు ఈ జ్ఞానులు వీరి ప్రయాణం సాగించారు అంటే వీరిలో ఉన్న ప్రత్యేకతలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, వీరి స్వదేశాన్ని విడిచి రావడం జరిగింది. ఏం చేశారండి? వీరు ఉన్న ప్రదేశాన్ని విడిచి ఆ చుక్కను వెంబడిస్తూ ప్రయాణం సాగించారు. వారి సమయాన్ని అలాగే వారు చేసేటువంటి పనిని అంతా కూడా విడిచిపెట్టేసి కేవలము జగద్రక్షకుడైనటువంటి దేవాది దేవుని కలుసుకోవడం నిమిత్తము వారు ప్రయాణము మొదలు పెట్టి ఉన్నారు. అంటే ఎన్ని విడిచి రావాలండి? ఇప్పుడు ఒక ఊరు నుండి మరొక ఊరు వెళ్ళాలనుకోండి, మనం ఎన్ని విడిచిపెట్టి వెళ్తాము? అన్నీ పక్క వాళ్ళకి ఎవరికి అప్పచెప్పో లేకపోతే అన్ని పనులు చక్కబెట్టుకుని మనం వెళ్తాము. కానీ వీరేం చేశారు? నక్షత్రము చూడగానే లోకరక్షకుడిని చూడాలనే తపన వారికి కలిగి వారి ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు క్రిస్మస్ పండుగని మనము చాలా ఘనంగా జరుపుకుంటాం. కొత్త బట్టలు కట్టుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము, ఇంకా మన బంధువులు మిత్రులు అందరితో ఏం చేస్తామండి? చాలా సరదాగా గడుపుతాం కదా. మరి ఈ క్రిస్మస్ పండుగను తలంచుకొని మనము ఇంత సరదాగా మనం గడుపుతూ ఉన్నప్పుడు ఈ బాహ్య ప్రపంచం ద్వారా మనము అందరితో గడుపుతూ ఉంటాం. కానీ క్రిస్మస్ పండుగ అంటే గనుక మన హృదయాన్ని క్రీస్తుకి దగ్గర చేసే స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు మన హృదయము దేవునికి దగ్గర కావాలి అంటే మనలో ఏ లక్షణాలైతే అవలక్షణాలుగా ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ జ్ఞానులైన వారు వారి స్వదేశం ఏం చేశారు? ప్రభువును కలుసుకోవడం నిమిత్తము విడిచిపెట్టి వస్తూ ఉన్నారు. మరి మనము ఆయన సన్నిధికి వస్తున్నాము అంటే గనుక, మనము క్రీస్తు యొక్క క్రిస్మస్ ఆరాధన మనం చేసుకుంటున్నాము అంటే గనుక మనమేమి విడిచిపెట్టాలి? మనం ఏ స్థితిని కలిగి ఉండాలి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నదండి. ఏమని? సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి రావాలి. ఏమి రావాలండి? సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. ఏంటి? పాపం అనేది మనము చాలా ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థనలోనే మనం నిరంతరము గడుపుతాం, అలాగే మందిరానికి వస్తాము, అలాగే అనేక మందికి దేవుని గురించి విషయాలు మనం తెలియజేస్తాము. కానీ ఏదో ఒక చిన్న చిరు పాపమైనా సరే అంటుకోకుండా ఉండక మానదు.
ఏదో ఒకటి అంటుకుంటూనే ఉంటుంది. కానీ అలాంటి చిన్న చిరు పాపమైనా సరే అంటుకొనకుండా జాగ్రత్త పడాలి. వధువు సంఘం ఎలా ఉండాలంటే అంటూనే ఉండాలి. ఎందుకంటే ఏది కూడా మనల్ని అంటడానికి వీలు లేకుండా మనము జాగ్రత్త పడాలి. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని ఏం చేయాలండి? మనము విడిచిపెట్టాలి. అవ్వమ్మ విషయానికి వస్తే, ఆదాము అవ్వమ్మలు దేవాది దేవుడైన తండ్రి దేవునితోటి ఎంత సహవాసం కలిగి ఉండేవారు. రోజు చల్లపూటను వచ్చి వారిద్దరితో దేవుడు ఎంత చక్కగా గడిపేవారండి. అలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంత బాగా ఉండేవారు. కానీ చిన్ని పాపం ఏమైంది అక్కడ? తినవద్దన్న పండు తినడానికి ఆమె వేగిర పడిపోయినది. ఇది నిజమా అని సాతాను సర్పంలో ఉండి అడిగిన మాటకు ఆమె ఏమైపోయింది? లోబడిపోయినది. అంతగా దేవునితో సహవాసము చేసేటువంటి ఈ అవ్వమ్మ చిన్ని మాటకి లోబడిపోయినది కదా. అలాగే ఆ మాటకి లోబడి తినాలనే ఆశను ఆమె పొందుకున్నది. అలాగే ఆమె పాపాన్ని ఏం చేసినది? సులువుగా తెచ్చేసుకున్నది. ఆ ఆదాము అవ్వమ్మలు ఇద్దరు కూడా ఏమయ్యారు? పాపంలో పడిపోయారండి. అంటే ఇలాగ మనకి తెలియకుండానే, మనకి గ్రహించకుండానే అనేకమైనవి మనల్ని అంటుకుంటాయి. అలాంటి వాటిని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టు వారముగా మనం ఉండాలి. అలాగే రెండవది చూస్తే గనుక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి. శరీరేచ్ఛలు అంటే ఏమిటండి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కక్షలు, ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే శరీరచ్చుల్లోకి వస్తాయి. ఇవన్నీ మనం ఏం చేయాలంట? విసర్జించాలి. అంటే విసర్జించిన దాని వైపు మనం మరలా చూడము. అలాగే వీటిని మనం విసర్జించేసి మరలా వాటి తట్టు చూడకూడదు. అలాంటి స్థితిని మనము కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటామో తెలుసండి? ఆత్మానుసారులుగా మనం ఉంటే గనుక, ఆత్మానుసారమైన జీవితము మనము జీవిస్తూ ఉంటే గనుక ఈ శరీరేచ్ఛలను మనము విడిచిపెట్టు వారముగా ఉంటాము. అలాంటి స్థితి ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలాగే తరువాత మూడవదిగా చూస్తే గనుక తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. అంటే ఇహలోక సంబంధమైన దురాశలను ఏం చేయాలంటే మనము విసర్జించాలి. అందరికీ తెలిసిన సామెత ఏమిటి? దురాశ దుఃఖానికి చేటు. ఇది అందరము చెప్పుకుంటాం. చిన్నప్పటి నుంచి కూడా అందరికీ ఇది తెలిసిన వాడుక పదం. ఇది ఒక మంచి సామెత. అంటే దురాశ దుఃఖానికి చేటు అని మనం చెప్పుకుంటాము, కానీ దానిని మనం అనుసరిస్తున్నామా? మనలో అలాంటి దురాశలు ఏదైనా లేకుండా మనం జాగ్రత్త పడుతున్నామా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ సమయంలో. నిన్ను ఆలోచించుకో ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజున దేవుడు అడుగుతూ ఉన్నారు, దురాశ అనేది లేకుండా నీవు జాగ్రత్త పడుతూ ఉన్నావా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు అన్నారు, కానీ దురాశ అనేది మనలోనికి ఉండకూడదని ఆయన స్వయంగా మనకు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనకి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నది ఏమని? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. దురాశ ఏమవుతుందండి? గర్భము ధరించి పాపాన్ని కంటుంది. అంటే దురాశ ద్వారా వచ్చేది ఏమిటి అంటే పాపం వస్తుంది. పాపము ద్వారా వచ్చే జీతం ఏమిటి? మరణము. అలాంటి పాపం ఎప్పుడైతే మనలోనికి ప్రవేశించినదో ఆ తరువాత వచ్చేది మరణము. కాబట్టి అట్టి మరణానికి మనము దూరముగా ఉండాలి అంటే గనుక దురాశ అనేది మనలోనికి రానియకుండా జాగ్రత్త పడాలి, విసర్జించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అననీయ సప్పీరాల విషయానికి వస్తే గనుక అక్కడ ఆదిమ సంఘం ప్రారంభించిన కాలంలో అక్కడ ఉన్న వారందరూ ఏం చేసేవారు? కలిగిన వారందరూ కూడా వారి యొక్క ఇండ్లని, భూములను అమ్మి ఆ ధనానంతా తీసుకుని వచ్చి అపొస్తలుల పాదం దగ్గర పెట్టేవారు. ఈ అపొస్తలులు ఏం చేసేవారండి? ఎవరైతే ఆపదలో ఉన్నారో, అక్కరలో ఉన్నారో వారందరికీ ఇది పంచి పెట్టేవారు. అప్పుడు వారందరూ కూడా సంతోషముగా జీవించేవారు. ఆ కాలంలో ఈ అననీయ సప్పీరాలు ఇద్దరూ కూడా బాగానే వారి పొలాన్ని అమ్మారండి. అందులో తప్పు పట్టవలసిన విషయం కాదు. వారు స్వచ్ఛందంగా వారి పొలాన్ని అమ్మారు. కానీ వారు చేసిన తప్పిదం ఏమిటంటే అంత ధనము తెచ్చివ్వకుండా
కొంత డబ్బు వారు దాచుకొని కొంత డబ్బు మాత్రమే తెచ్చిచ్చారు. అప్పుడు పేతురు అడుగుతారు, మీరు పొలాన్ని ఇంతకే అమ్మారా అని అడిగితే అక్కడ వారు చెప్పే సమాధానం ఏంటండి, మేము ఇంతకే అమ్మాము అన్న విషయం వారు చెప్పడం జరిగినది. ఇది సంభవించినది ఏమిటి, వెంటనే వారు మరణించారండి. అంటే అక్కడికక్కడ వారు కుప్పకూలిపోయారు. మొదట అననీయ మరణించారు, తర్వాత సప్పీర్. అంటే వీరి జీవితము మరణానికి దోహదపడింది. అంటే గనుక వీరు ఎలా ఉన్నారండి, మొదట వీరిలో దురాశ వచ్చినది. నీలోని కట్టి దురాశ వచ్చినదంటే అప్పుడు మొదట్లోనే దాన్ని విసర్జించడం ప్రారంభించు. మొదట్లోనే ఆ దురాశను విడిచిపెట్టే. అప్పుడు మరణం వరకు నీ జీవితము వెళ్ళదు. నిత్య అగ్నిగుండములోనికి నీ ఆత్మ వెళ్ళకుండా దేవుడు నిత్య జీవంలోనికి నిన్ను నడిపించాలి అంటే దురాశ అనేది మనలోనికి రాకుండా చాలా జాగ్రత్త పడాలండి. అలాంటి స్థితిని నీవు పొందుకోవాలని దేవుడు నీ ఆశపడుతూ ఉన్నారు. నీ పట్ల నీవు జాగ్రత్త కలిగి జీవించాల్సిన వ్యక్తిగా దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నారు. ఆలోచించు ప్రియ దేవుని సంగమా. అలాగే తర్వాత చూస్తే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. చాలా ఖచ్చితంగా దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలండి, విసర్జించాలి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటండి, ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడుకోవడం, వారి గురించి మనకి తెలియని విషయాలు కూడా తెలిసినట్లుగా మాట్లాడుకుంటారు చాలామంది. అంటే వారు మంచివారుగానే ఉండొచ్చు, కానీ ఏదో ఒక చిన్ని మాట పట్టుకొని వారిని చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు. అలాంటి జీవితము వద్దు అని దేవుడు చెబుతున్నారు. ఎదుటివారు తప్పుగా మనకు కనపడుతుంటే వారిని మార్చమని దేవుని ప్రార్థన చేయడం తప్పులేదు, కానీ వారి గురించి మరి ఒకరికి తప్పుగా మాట్లాడేటువంటి అవకాశం మనము తీసుకోకూడదు. ఎందుకంటే మనము ఒకరిని వేలెత్తి ఇలా చూపిస్తే ఈ వేలన్నీ ఎవరికి చూపిస్తున్నాయండి, మనల్ని చూపిస్తున్నాయి. కాబట్టి మనము ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. ఒకవేళ అలా ఎదుటి వారితో మాట్లాడవలసిన సమయం వచ్చిందనుకో, అలాంటి సమయం దొరికిందనుకోండి, దేవుని వార్త చెప్పు, దేవుని యొక్క కార్యములు తెలియచేయి. ఇప్పుడు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెలు కాస్తూ ఉన్న సమయంలో దూత వచ్చి వారి యొద్ద నిలబడింది కదా. అప్పుడు ఆమె ఏమంటుంది దూత, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని చెప్పి చక్కని సువార్త ఆ దూత వారికి తెలియచేస్తున్నది. వెంటనే వారు ఆనందముతో ఆ బాలుని ఎత్తుకోవడానికి ఆయన్ని స్తుతించడానికి వారు ప్రయాణమై వెళ్ళిపోయారు కదా. అలాగన ఒకవేళ సమయం దొరికితే ఆ మాటలు ఈ మాటలు కాకుండా ఎదుటి వారిని అపవిత్రముగా మనము చూచే మాటలు కాకుండా అలాంటివి ఏమి మనలో పెట్టుకొనకుండా కేవలము దేవుని మాటలు మాట్లాడు. క్రీస్తు పుట్టుక తెలియచేయి, క్రీస్తు ఎందుకోసం ఈ లోకానికి వచ్చారో ఆ విషయములన్నీ వారికి తెలియచేస్తే వారును కూడా మనతో కలిసి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటారు కదా. అలాగని వారిని మందిరానికి తీసుకురావడానికి ప్రయాసపడు, కానీ అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలి, మనము విసర్జించాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఎప్పుడు విడిచిపెడతామండి చెడుతనం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా చెడుతనాన్ని విడిచిపెట్టువారుగా ఉంటారు. ఇంకా తర్వాత చివరిగా చూస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎలాగండి, మనం చేసిన తప్పును మనం దాచిపెట్టేసుకొని ప్రభువా ప్రభు అంటే దేవుడు మనల్ని క్షమించేవారు కాదండి, వద్దిల్ల చేయరు మనల్ని. ఎప్పుడైతే మన అతిక్రమాన్ని మనం ఒప్పుకొని తప్పుకుంటే నిన్ను వద్దిల్ల చేసే దేవుడు ఆయన. నేను పాపిని అని మనలో మనం అనుకున్న వల్ల ప్రయోజనం లేదు, కానీ నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చు ప్రభువా, నువ్వు ప్రార్థన చేసి మరలా పాత జీవితం వైపు చూడకుండా ఉంటే నిన్ను దేవుడు వద్దిల్ల చేస్తాడు. ఇంకా మనం ఏం చేయాలి అంటే వేటిని విడిచిపెట్టాలి అంటే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాల్సినదే. నవీన స్వభావము ధరించుకోవాలి.
క్రీస్తు బాలుణ్ణి చూడడానికి వచ్చిన మనము, క్రీస్తు బాలుణ్ణి ముద్దాడడానికి వచ్చిన మనము మనలో ఉన్నటువంటి పాత రోత జీవితం అంతా విడిచిపెట్టేసి నవీన స్వభావం ఎప్పుడైతే ధరించుకుంటామో క్రీస్తుని దగ్గరికి వచ్చేస్తాడమ్మా. క్రీస్తుని చేతుల్లోకి వచ్చేస్తాడు. క్రీస్తు ప్రభువారు నీ హృదయంలోనికి వచ్చేస్తారు. కాబట్టి అలాంటి జీవితం మనము కలిగి ఉండాలి. ఎలాగైతే ఈ జ్ఞానులైన వారు వారి స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చారో మనమును కూడా మనకి అవసరం లేని కార్యములన్నీ విడిచిపెట్టేసి దేవునికి ఇష్టమైన కార్యములు మనము చేస్తూ ఉంటే మనల్ని కూడా దేవుడు కోరుకుని వారై ఉన్నారండి. అలాగే రెండవదిగా చూస్తే గనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? క్రీస్తుని ఆరాధించడానికి. అలాగే వారు వచ్చినది క్రీస్తు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేసారు. ఇంచుమించు 2 సంవత్సరాల కాలం పట్టిందండి. వారు బయలుదేరిన రోజునే రాలేదండి. ఇంచుమించు 2 సంవత్సరాల కాలము వారు సుదీర్ఘ ప్రయాణము చేసి మరీ వచ్చి ఉన్నారు. మరి మనము దేవుని మందిరానికి రావడానికి ఎన్నో సాకులు చెప్తాము కదా. ఈరోజు ఆరోగ్యం బాగాలేదంటాము, లేకపోతే చుట్టాలు వస్తున్నారంటాము, ఫలానా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటాము. అలాగని ఏదో ఒక సాకు చెప్పి మనము మందిరానికి రావడానికి ఆలస్యం చేసేస్తాము. కానీ వేగిరపడుతూ ఉన్న పాటున ఆయన మందిరానికి రావాల్సిన వారమై ఉన్నామండి. సంఘ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయో ఆ సమయంలో మనం ఏకీభవించవలసిన వారమై ఉన్నాము. ఎలాగైతే చుక్కను చూచి ఈ జ్ఞానులు వారి ప్రయాణాన్ని ప్రారంభించారో అలాగున క్రీస్తు ప్రభు వారిని ఆయన ఆరాధించడానికి, ఆయన కలుసుకొనడానికి ఏ సమయం అందైనా సరే ఆయన మందిరానికి మనము రావాల్సిన వారమై ఉన్నాము. ఆయన ఇచ్చేటువంటి దీవెన మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకే దావీదు భక్తుడు అంటారు కదా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటారండి. అంతే కదండి, మనం కోరుకోవాల్సినది అది. చిరకాలము కూడా ఆయన మందిరంలో మనం నివాసము చేస్తే, అంటే ఆయనతో మనం సహవాసము చేస్తే గనుక ఏ కొరత మనకు ఉండదండి, ఏ దిగులు మనకు ఉండదు. సమస్తమైన దీవెనలు ఆయన మనకు అందించువారై ఉన్నారు. అలాగే 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు పలుకుతూ ఉన్నారు. అలాగున మనం ఆయన మందిరములో ఉండాల్సిన వారమై ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 3వదిగా చూస్తే గనుక ప్రభువుని ఆరాధించడానికి వచ్చారండి జ్ఞానులు. ఎందుకు వచ్చారండి? ప్రభువుని చూచి ఆయన ఆరాధించడానికి, ఆయన పూజించడానికి వచ్చి ఉన్నారు. క్రిస్మస్ పండుగ అంటే, క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన మనము ఏదో పై పెదవులతో దేవా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటాం కాదండి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. ప్రభువారు అంటారు మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ ఉన్న పరిసయ్యులైన వారు, శాస్త్రులైన వారు అంటారు ఆయన, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదంటున్నారు. ఆయన పండుగ జరుపుకోవడానికి వచ్చిన నీవు నీ ఆత్మతో నీవు దేవుని స్తుతిస్తున్నావా, లేక పెదవులతో నీవు స్తుతిస్తున్నావా? దేవుడు చూస్తూ ఉన్నారండి. నీవు ఏ రకంగా స్తుతిస్తున్నావు? దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలి. నీ పెదవులతో ఆయన స్తుతించడం కాదు, నువ్వు ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్ పండుగ. కాబట్టి క్రీస్తుని నీవు ఆహ్వానించుకోవాలి, నీ హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నారు. ఒక అతిథిని మీరు పిలుచుకుంటారండి ఇంటికి పిలుచుకున్న తర్వాత ఇల్లంతా గందరగోళంగా ఉందనుకోండి, ఆ వచ్చిన అతిథి లోపలికి రావడానికి ఇష్టపడతారా? ఒకవేళ వచ్చినా వారు కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా ఉంటే వారు కూర్చోవడానికి ఇష్టపడతారా? నిలబడతారా కూడా ఇష్టపడరు. అలాగా ఈ లోకంలో అతిథులే అలా చేస్తుంటే మరి దేవాది దేవుడు నీ హృదయంలోనికి రావాలని ఆశపడినప్పుడు నీవు పిలుస్తావు, బాగానే ఉంది. కానీ ఆ హృదయంలో అనేకమైనటువంటి పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, ఇంకా బయట అనేకమైన కార్యములన్నీ ఈ హృదయంలో ఉన్నాయనుకోండి, ఆయన ఎలా వస్తారండి? పరిశుద్ధుడైన దేవుడు ఆయన. పరిశుద్ధుడైన దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచుకొని, ప్రభువా నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నానంటే ఆయన వస్తారు. అలాగున మనలో ఉండకూడని లక్షణాలన్నీ విడిచిపెట్టేద్దాము, ప్రభుని ఆహ్వానించుకుందాము, యేసు బాలుని మనము ఎత్తుకుందాము. అలాంటి స్థితి మనము కావాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా 4వదిగా వీరు జ్ఞానులు చేసిన పని ఏమిటి అంటే విలువైన కానుకలు తెచ్చారండి. ఏం తెచ్చారండి? బంగారము, అలాగే సామ్రాణి, బోలము. ఈ 3 విలువైన వస్తువులు వారు
తేవడం జరిగినది. ఈ జ్ఞానులు సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు విలువైన వస్తువులు తెచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మరి ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు మనమేమి అర్పించాలి, మనమేమి సమర్పణ చేయాలి? ఒక్కసారి ఆలోచన చే ప్రియ దేవుని బిడ్డ. నిన్ను నీవు కానుకగా దేవునికి అర్పణ చేసుకోవాలి. హృదయ ప్రాణాత్మలు ఎలాగునండి? సజీవ యాగముగా నీవు అర్పణ చేసుకోవాలి. నీ మనస్సు పూర్వకముగా, హృదయపూర్వకముగా ఆయనకు నువ్వు సమర్పణ కావాలి. అలాగే నీ సమయాన్ని దేవునికి సమర్పణ చేయాలి. ఇంకా అలాగని నీ యొక్క బలాన్ని సమర్పణ చేయాలి, శ్రమదానాన్ని సమర్పణ చేయాలండి. అంటే ఏదైనా పని ఉందనుకోండి, మందిరంలో మనము నడుము వంచి చెయ్యాలి. క్రీస్తు కొరకు మన యొక్క పని మనం ప్రారంభించాలి. అలాగే ఏదైనా సువార్త చెప్పాలనుకోండి, మనం బలమున్నప్పుడే మనం మాట్లాడగలము, అంతేనా? మనకి నడిచే విధానము, నడవడానికి శక్తి ఉన్నంత వరకే మనం నడిచి సువార్త చేయగలము. కాబట్టి మనకి బలాన్ని ఆయన కొరకు మనము ఉపయోగించాల్సిన వారమై ఉన్నాము. తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే ఇక్కడ ప్రభువారిని కలుసుకోవడానికి వారు వచ్చి వారి స్వదేశానికి వెళ్ళారు, అలాగున క్షేమంగా వెళ్ళారు. మనము కూడా పరదేశులము. ఈ లోకంలో మనము ఎలాంటి వారమండి? యాత్రికులమైనాము. కాబట్టి వచ్చిన మనము మనకు దేవుడు ఏ పని అయితే అప్పు చెప్పారో ఆ పని బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునే రీతిగా చేసి మరలా ఆయన పిలుపు వచ్చినప్పుడు మరలా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అలాంటి స్థితి దేవాదేవుడు మనందరికీ దయచేసి ఆయన కోరుకున్న రీతిగా మనందరము ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, కొద్ది నిమిషంలో మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రభువా తండ్రి నాయన ఏ బిడ్డలైన వారిని మీరు ఆదరించినారో ప్రభువా తండ్రి, అయ్యా ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి నాయన అయ్యా మీరు దీవించి ప్రభువా తండ్రి, వారు ఏవైతే కోరుకుంటున్నారో ప్రభువా నాయన వారి కోరికలు తీర్చి తండ్రి నాయన క్రిస్మస్ దీవెన ఆశీర్వాదములు ప్రతి బిడ్డ కుటుంబంలో మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్న తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్న తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.